హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రైతు బంధు ఎందుకు వేస్తలేడు? ఏం చెప్పిందప్పుడు? కేసీఆర్ ఉండగా మొదలు 4000 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 5 ఇస్తా అంటే 5 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 8000 చేస్తా అన్నాడు. కానీ గెలిస్తే మనం చేద్దాం. కానీ వీళ్ళు గెలిచిండ్రు 7500 ఇస్తా అన్నారు. ఇవాళ ఇప్పటి వరకు సప్పులు లేదు. పోయిన యాసంగిలా 5000 ఇచ్చిండు, 2500 ఎగబెట్టిండు. ఈ వానకాలం ఇస్తాము అన్నారు. ఈ వానకాలం 7500 లేదు, 5000 కూడా లేదు. ఆయనతో 5000 కూడా రాలే. ఇవాళ ఇందాక మా రెడ్డి సాబ్ దుర్గారెడ్డా, ఏం పేరే, దుర్గారెడ్డి అని ఏమన్నాడు? 3 పైసల మిత్తికి తెచ్చిండట 10,000. రైతు బంధు వల్లేదని 3 పైసల మిత్తికి తెచ్చినా అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే. ఇంకొకరు 2 రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు. యాదగిరి 2 రూపాయల మిత్తికి తెచ్చినా అన్నాడు. నువ్వు రైతు బంధు అయ్యాక ఇలా అప్పుల పాలు చేస్తున్నట్టు రైతుల్ని. ఇవాళ కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయకో, మందు బస్తాలకో, కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్. వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి, అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమైంది? కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు. టైం మీద ఇచ్చిండు. ఇంకో పని ఆపుకున్నాడు, ఇంకో పద్దు ఆగబట్టుకున్నాడు. కానీ రైతుకు మాత్రం తిప్పలు పెట్టలే. అది ఎరువు బస్తాలైనా, కరెంట్ అయినా, రైతు బంధు అయినా, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక్క గింజ లేకుండా టైం మీద వడ్లు కొనుడైనా, వడ్ల పైసలు 3 వద్దులలో వేసుకుంటా మిమ్మల్ని కాపాడుకోలే. వడ్లు కొంటే 3 వద్దులలో పైసలు వేసిండు కేసీఆర్. ఎక్కడ కూడా రైతుకు గింత ఇబ్బంది రానియలేదు. ఇంత కేసీఆర్ వచ్చినాకనే గా రైతుల భూముల విలువలు పెరగలే. మన ఊర్లో పొన్న కేసీఆర్ రాకముందు 5 లక్షలు ఉండే. కేసీఆర్ వచ్చి కరెంటు మంచిగా ఇచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి, చెరువులు మంచిగా చేసి, పెద్దవాగు మీద చెక్ డ్యాములు కట్టి, కానుగొర్రె మీద ఇన్ని చెక్ డ్యాములు కట్టి మంచిగా 2 పంటలు వండేటట్టు వ్యవసాయాన్ని మంచిగా చేసిండు. రైతు విలువ పెంచిండు. ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. 5 లక్షలున్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా 25 లక్షలు 30 లక్షలకు ఎకరం అయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్? ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చినాక కొండ్రోడే లేడు. ఇంత లగ్గం ఉన్నదనో, ఏదన్నా ఆపద పడ్డదనో, ఓ అద్దబిగడు అమ్ముకుందామంటే వాడు మర్రి కూడా చూస్తలేడు. మళ్ళా భూముల విలువలు తగ్గినాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రైతు యొక్క విలువ తగ్గించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనం చూస్తలేమో ఊర్లో పోన్నా అంటే ఏ ఒక్క మంచి పని లేదు. నిజంగా ఇవాళ పెద్దవాగు మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం మనం, కానుగొర్రె మీద చెక్ డ్యాములు కట్టినాం, మిషన్ కాకతీయలో ఊరూరికి చెరువులు మంచిగా చేసినాం. ఏ ఊరు చెరువు చూసినా నిండు కుండలెక్కున్నది. ఇవాళ ఎందుకున్నది? దాని కట్టు కాలువలు మంచిగా చేసినాం, దాంట్లోకి వచ్చే వాగులు ఒర్రెలు మంచిగా చేసినాం, కట్టను మంచిగా చేసినాం, తూములు మంచిగా చేసినాం, అలుగులు మంచిగా చేసి ఊరూరి చెరువులను బందోబస్తు చేసినాం. కనుక ఇవాళ ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలెక్క ఉన్నది. ఏం మాట్లాడుతుండిన రేవంత్ రెడ్డి? కాళేశ్వరం కూలిపోయిందట. వచ్చి చూడు మా రంగనాయక సాగర్, వచ్చి చూడు మా మల్లన్న సాగర్. మొన్న యాసంగి పంటకు నీళ్లు రాలేదా మనకు? కాళేశ్వరం నీళ్లు మొన్న యాసంగి పంటకు వచ్చినాయా లేదా రంగునూరుకు?